హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము ఏందో మనం తెలుసుకుందామా? హీబ్రూస్ 13th చాప్టర్ 20 to 21st verse. I will provide every good thing you need to do my will. ఈ వాక్యాన్ని తెలుగు బైబిల్లో ఒకసారి మనం విందాం. యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము చాలాసార్లు చాలా విషయము ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. ప్రభువా, ఇదవుతే బాగుంటుంది, అదవుతే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా విషయాలు మనం అడుగుతూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందంటే, ప్రభు చిత్తానికి చాలా ప్రాముఖ్యత ఆయన ఇస్తాడంట అండి. మనం ఎప్పుడు ఆయన చిత్త ప్రకారం మనం అడగటం ప్రారంభిస్తామో అప్పుడే మనం పొందుకుంటామో అని కూడా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంతో మనం కడుగబడ్డామో, నూతనపరచబడ్డామో, అప్పుడు మనం ప్రభు యొక్క బిడ్డలముగా మనం అయ్యాము గనక ప్రభు ఏం ఆశపడతాడంటే మనము ఆయన చిత్త ప్రకారము చెయ్యాలి అని ఆయన ఆశిస్తాడండి. అలాగే ప్రభు ఏమంటున్నాడంటే, నా చిత్తానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నేను అన్నిటినీ కూడా నేను నీకు సమకూరుస్తాను, లేకుంటే అన్నిటినీ నేను నీ కొరకు చేస్తాను అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో వారు ఉన్నప్పుడు అన్నిటికి కూడా నా తండ్రి యొక్క చిత్తము, నా తండ్రి యొక్క చిత్తము, ఇంకా నేను ఇది చేయడానికి నాకు సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా చోట్లలో చెప్పాడండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడంటే, ప్రభు యొక్క చిత్తానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చిన ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే 5,000 ప్రజలకు కూడా ఒకేసారి భోజనాన్ని ఆయన ఇయ్యగలిగాడు. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క చిత్తంలో ఆయన నడిచాడు గనక ఆయన మాత్రం తినటం కాదండి, 5,000 ప్రజలకు పైగా కూడా భోజనం పెట్టగలిగే శక్తి ఆయనకి ఎప్పుడు వచ్చిందంటే ఆయన ప్రభు చిత్తంలో ఆయన నడిచాడు గనక. చాలామందిని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరచగలిగాడు. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క చిత్త ప్రకారం ఆయన నడిచాడు గనక. తర్వాత చాలా విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది ప్రభు యొక్క చిత్తముగా అది ఉందా 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 అని చూస్తూనే ఆయన ఉన్నాడండి. మరి సిలువకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన దేని మీద దృష్టి పెట్టాడు అంటే, ప్రభు యొక్క చిత్తములో ఇది ఉందా అని చూస్తూనే ఉన్నాడండి. చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అన్ని విషయంలో కూడా ప్రభు ఆయనకు సమకూర్చాడు, లేకుంటే అన్నిటినీ కూడా ఆయన ఇచ్చాడు. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అడుగుతారు, అయ్యా మీరు ట్యాక్స్ మీరు కట్టరా, లేకుంటే మీరు పన్ను మీరు కట్టరా అని అడుగుతారు. అని చెప్పిన వెంటనే ప్రభు ఏమంటాడంటే, అక్కడ ఒక చేప దొరుకుతుంది, ఆ చేప నోటిలో మరి ఆ డబ్బు ఉంటుంది అని అంటాడు. అది చెప్పిన వెంటనే అక్కడ వెళ్తారా, చేప ఇలా నోరు ఇలా తెరుస్తుంది, చూస్తే దానిలో డబ్బు ఉంటుందన్నమాట. అంటే నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు చిత్తంలో నడిచాడో అన్నీ కూడా అనుకూలంగా ఆయన జీవితంలో అయ్యిందండి. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడవటం మనం ప్రారంభిస్తామో, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం దాన్ని దాటిపోయే శక్తి, లేకుంటే దాన్ని దాటగలిగే శక్తి కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని ప్రభు ఈరోజు మనకి ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం అన్నిటికీ కూడా దేవుని యొక్క చిత్తం ఉందా అని మనం చూడాలండి. ఈసాకు కూడా వారి యొక్క భార్య కొరకు మరి అబ్రహాం వారి యొక్క పని మనిషిని పంపినప్పుడు అన్నిటినీ ప్రభు అనుకూలంగా ఆయన చేశాడు. ఎందుకంటే చిత్త ప్రకారంగా అది ఉంది కనుక. రెబెకా ఏ సంతానము కూడా లేని ఒక సమయంలో ఆమె ఉన్నప్పుడు ఈసాకు ప్రార్థించాడంట, ప్రభు విన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడు ఈసాకు ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడో
లేకుంటే ప్రభు యొక్క చిత్తము ఇది అని ఆయన తెలుసుకున్నాడో అన్నిటినీ కూడా ప్రభు ఒక్క ద్వారం తర్వాత ఒక్క ద్వారాన్ని ఆయన జీవితంలో తెరవటం ప్రభు ప్రారంభించాడు. ఎందుకంటే ఈసాకు మరి ప్రభు యొక్క చిత్తానికి అంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు కనుక. సో ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నా చిత్తానికి నువ్వు చోటిచ్చినప్పుడు ఒక్కొక్క ద్వారము కూడా నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా కూడా తెరవబడుతుంది అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక చిన్న ప్రార్థన నేను మీ కొరకు చేసి మరి మనం ముందుకు వెళ్దాం. ప్రభువా, ఈరోజు మీ చిత్త ప్రకారం మేము నడిచినప్పుడు మీరు అన్నిటిని కూడా సమకూరుస్తారని, అన్నిటిని కూడా మాకు అనుగ్రహిస్తారని మేము ఈరోజు నేర్చుకున్నాము. ఈ వచన ప్రకారం ప్రభువా, హీబ్రూస్ 13th chapter 21st verse ప్రకారం మేము అన్నిటిని కూడా పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీ చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చే ఒక వ్యక్తిగా మీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మేము ముందుకెళ్ళే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రభువా, మీ చిత్తానికి మొదటి ప్రాముఖ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఈ లోకంలో అన్నిటి కూడా మీకు మొదటి ప్రాముఖ్యత వారు ఇచ్చారో అలాగే మేము కూడా ఇచ్చే కృపను మీరు మాకు అనుగ్రహించమని, అన్నిట్లో కూడా మీ కృపను మేము చూసి మేము ముందుకెళ్ళే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామంలో మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. సో సీ యు టుమారో. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.